సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మామా మటన్ మటన్ మన కుక్కర్లో వేస్తారు కదా. కుక్కర్ లేనప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఓ మటన్ గత ఎందుకు తీసుకుందాం. ఓ పిల్ల మంచి ఆకలి మీద ఉన్నట్టుండబ్బా. అది నాకే. హాయ్ హలో వెల్కమ్ టు విలేజ్ వంటలు. నేను మీ కాజల్. సో ఈ రోజు మా మామ నా కోసం ఏం ప్రిపేర్ చేయబోతున్నారో వెళ్ళి చూసేద్దాం. వైలే మామ, నువ్వు ఇంకా కట్టెలే కొడుతున్నావా? టైం ఎంత అవుతుంది చూడు, 3 అవడానికి వస్తుంది. నాకు ఆకలి అవుతుంది. ఈ టైంకి నువ్వు కట్టెలు ఎప్పుడు కొడతావు, నాకు తిండి ఎప్పుడు పెడతావు? అబ్బా వెళ్ళిపోతా నేను. నువ్వు ఇట్లాంటి పని చేస్తావని వచ్చి నా గొంతు మీద కూర్చుంటావు కదా, అందుకని అన్నీ రెడీ చేసి వచ్చి ఇట్లా వంట చేయాలంటే కట్టెలు కావాలి కదా. నువ్వేమో గ్యాస్ మీద వేసి తినవాయే. అవును, అందుకని కట్టెలు కొట్టడం అయిపోయింది. ఈరోజు నీకు మామూలుగా నువ్వు ఎప్పుడు మటన్ ఆలుగడ్డ తింటావు కదా. అవును, ఈరోజు నేను నీకు మంచి ముళ్ళ వంకాయ మటన్ చేసి పెడతా. ముళ్ళ వంకాయ, ముళ్ళ వంకాయ మళ్ళీ రంగు రంగులో కలర్లో ఉంటుంది. అది ఓకే, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ రెసిపీ ఈరోజు నీకు చేసి పెడతా. పదా ముందు నువ్వా. ఓకే. ఇప్పుడు ఆ మటన్ ఇలా అందుకో. ఆ ఫీల్ రావాలంటవా? షెఫ్ కట్టుకుంటేనే ఫీల్ వస్తుంది. షెఫ్ ఫీల్. మామా మటన్. ఎస్, మామ మటన్ కాదు ఇది, పొట్టేలు మాంసం ఇది. మామా ఆగు, అయ్యి కానీ నూనె అందులో. నూనె లేకుండా టేస్ట్ చేస్తున్నావు. నువ్వే కదా కూడాలా మామ నేను లావు అవుతున్నాను అని అంటున్నావు. అందుకని నీకు నూనె లేకుండా వంటలు చేసి పెడుతున్నా నేను. నూనె లేకుండా మటన్ వంకాయ వండి పెడతాను. ఓకే, నీ తిని టేస్ట్ చూడు. మళ్ళీ కొత్త రెసిపీయా? కొత్త రెసిపీ. ఏం హెల్త్ కాన్షియస్ చేస్తున్నావు మామ? మరి నువ్వు మేము మామ నన్ను లావయ్యేనా అంటున్నారు అని అంటున్నావు. కాబట్టి నేను మరి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కదా నీ విషయంలో. తీసుకొని ఇలా మటన్ వేసుకున్నాము. మటన్ వేసుకున్నా ఒక ఉల్లిపాయ కత్తి ఎందుకో. ఓకే, ఒక ఉల్లిపాయ కత్తి ఒక ఉల్లిపాయ అంటే ఇంతలా ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ. ఓకే, నా కోసం చిన్నదంటే మీడియం, మరీ చిన్నదంటే చిన్నది కాదు, పెద్దదంటే పెద్దది కాదు. సో ఫస్ట్ మనం బాండీలో మటన్ వేసుకున్నాము. నూనె అస్సలు లేదు. ఇప్పుడు ఉల్లిపాయ చిన్నది, అది కూడా ఒకటి మీడియం సైజు. ఒక్క ఉల్లిపాయ, ఎక్కువ ఏం లేదు. అంటే నూనె లేకుండా ఇంట్లో వేయించాం కదా ఏమి. అవును, అందుకని ఇట్లా చిన్నగా షార్ట్ చేసుకొని ఈ లోపల కరివేపాకు తీసుకో కొంచెం. కరివేపాక మామ నువ్వు చెప్తే నేను కరివేపాకు ఏంది యాపాకైనా వేస్తానంటావా? అమ్మో లేదు, నేను వేయను, ఎందుకంటే నేను తినాలి. యాపాకు మంచిదే కానీ యాపాకు ఆరోగ్యానికి మంచిదే కానీ తినడానికి మంచిది కాదు. మంచిది కాదు మనం ప్రయత్నం కూడా చేదు తినలేము కదా. నువ్వు తింటావు మామ, నువ్వు అన్నీ తింటావు. ఓకే, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కొంచెం ఉప్పు అందుకో. తగినంత ఉప్పు వేసుకొని ఐటమ్ ఉంది పసుపు. ఏ కర్రీలోనో పసుపు ఖచ్చితంగా వేస్తాం, యాంటీబయాటిక్ కాబట్టి. అలా పడింది. కొంచెం నీళ్ళు ఇవ్వు. ఓకే, ఉడుకుతుందా మామ? యూజువల్గా అయితే మటన్ మన కుక్కర్లో వేస్తారు కదా. కుక్కర్ లేనప్పుడు ఎట్లా చేస్తున్నారు? మీ అమ్మమ్మ కాల్ చేయి. అప్పుడు కుక్కర్ లేదు కదా, నువ్వు ఎట్లా చేస్తున్నావు అని అడుగు. లాజిక్కే, మంచి లాజిక్ మిస్ అవుతున్నావు. మరి నన్ను ప్రశ్నించకూడదు చేసేటప్పుడు. ఇప్పుడు పెట్టాం కదా, ఇలా మూత పెట్టేసుకొని కోడల ఇప్పుడు మనం అనుకున్నంతగా
అంటే మామూలుగా ఈ కాలంలో ఏం చేస్తారు మటన్ అంటే కుక్కర్లో వేస్తారు. కుక్కర్ లేకుండా కుండలోనే ఉడకాలి. కుండలోనే ఉడికితే ఆ టేస్ట్ వేరు. ఓకే. అసలు కుండలో ఎందుకు వండుకోవాలి అనే దానికి చాలా శాస్త్రీయమైన ఆధారాలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చెప్తే మన టైం ఎక్కువ అయిపోతుంది. ఓకే. నేను ఇప్పుడు అది ఉడికింటుంది కదా, ఈ లోపల మనం ఏం చేస్తామంటే ఈ అల్లం ఎప్పట్లాగే ఫ్రెష్గా అప్పుడప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అలవాటు పడ్డామంటే మనము రెడీమేడ్ కాదు, అన్నీ నూనెలో వేయించుకోవడం, దంచుకోవడాలు. అంటే కాలం మారుతున్న కొద్దీ మనం కూడా చాలా మారాము. అల్లం వెల్లుల్లి రెండు దంచుకోవాలా. ముందు అల్లం దంచుతున్నాను, దంచుకొని మన అన్నీ ఒకటేసారి దంచితే ఎగిరిగిపోతుంటాయి కాబట్టి నువ్వు ఇట్లా తీసుకొని నాకు కొంచెం అందిస్తూ ఉండు. ముందు పట్టుకో, నేను దాంట్లో వేసి దంచుతూ ఉంటా. సో ఫస్ట్ అల్లం వేసి దాని తర్వాత ఇప్పుడు వెల్లుల్లి. అలాగే అక్కడ కొన్ని చెక్క, లవంగ, యాలక ఎండి పెట్టింట అవి కూడా ఒకసారి ఇచ్చేస్తే. అది మటన్ కదా, చాలా మంది మసాలా బాగా వేస్తారు కదా, నువ్వేంటి ఇంతే తీసుకున్నావు? మసాలా వేస్తే ఏది గ్యాసు, చక్కెర ఇవన్నీ వస్తాయి. ఓకే. కాబట్టి అందుకే లైట్గా వేసి వేయనట్టు ఉండదు. మసాలా ఎక్కువ అయితే ఏముంటుంది, మటన్ తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. మొత్తం అంతా మసాలా వాసనే వచ్చా. ఇదంతా ఒక టెక్నిక్ అన్నమాట వంట చేసుకోవడం అనేది. అందుకే పాకశాస్త్రం అంటారు. దానికి కూడా ఒక శాస్త్రం ఉంది, దీనికి వంటకు కూడా ఒక శాస్త్రం ఉంది. అసలు అది పాకశాస్త్రం అంటే పాకశాస్త్రం అంటే దేనికి ఎంత వేయాలి, ఎలా వండుకొని తినాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి. మనం తినాల్సినది ఏదో సామెత చెప్పినట్టు వేయాల్సినటి తినేటి తక్కువ వేసుకొని అదంతా ఎక్కువ వేసుకుంటున్నాం మనం. మసాలాలు ఇవన్నీ ఏదో వాసన కోసం. ఆహా ఏం వాసన. కానీ మళ్ళీ హెల్త్ ఇష్యూస్ కూడా అలాగే వస్తున్నాయి. అవును కదా, మంటలు వేస్తుంది, ఇంకొకటి అల్సర్ అంటే మళ్ళీ దానికి ఒక టాబ్లెట్ వేసుకోవాలి, రకరకాల జబ్బులు వస్తాయి. ఇప్పుడు ఒకసారి మనం మటన్ కథ ఎందుకు తీసుకుందాం. అబ్బో చెప్పలా, నేను చెప్పినట్టే నీళ్ళు లేవుగా, మొత్తం పోయినాయి. మామూలుగా ఏం చేస్తారంటే మాంసము బాగా తొందరగా ఉడకాలంటే దీంట్లో ఏది పరాందపకాయ అంటాం మేము, మీరేమంటారు బొప్పాయికాయ అంటారు. బొప్పాయ పచ్చి ముక్కని కోసేస్తారు. లేకుంటే మామిడి ఆకులు వేస్తారు. మనకు ఆ ప్రాబ్లం ఏం లేదు. కొంచెం తొందరగా ఉడకాలంటే చేస్తారు. కానీ టేస్ట్ ఏమైనా వేరియేషన్ వస్తుందా? ఒరిజినాలిటీ పోతుంది కదా, దీనిలో ఉండే ఒరిజినాలిటీ పోతుంది. ఇప్పుడు మనం దీనికి మసాలా వేసుకుంటున్నాం ఇందులో. ఓకే. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. ఇంతకుముందు మనం జస్ట్ పసుపు వేసినామా? ఫస్ట్ మన పసుపు, ఉల్లిపాయ వేసాము. ఇప్పుడు ధనియాల పౌడర్ అన్నీ పడ్డాయి కదా. కూరదుడు కలర్ కూడా మారిపోయిందంతా. అవును, ఇప్పుడు వరకు పసుపు ఉండే, ఇప్పుడు మంచి ఒక ఎరుపు సన్సెట్, రెడ్ సన్సెట్ ఆరెంజ్ టైప్లో ఇవన్నీ వేసాం కదా. మటన్ 90% ఉడికింది, 10% ఉంటుంది కొంచెము, ఎందుకంటే కుక్కర్ వాడలేదు కాబట్టి. ఇప్పుడు వంకాయ ఎందుకుంటే నేను వంకాయ కోసేస్తాను. కుండలో ఎంత ఉందో ప్లేసు అంత చూసుకోలేక వంకాయ చాలామంది అడ్డం కోసుకుంటారు. డైరెక్ట్ కోసేసుకోవాలన్నమాట. మళ్ళీ నీళ్ళలో వేసి ఉప్పు వేసి అదంతా ఎందుకు, కొన్నే కాబట్టి నువ్వు అది తీసుకుని కలపది. ఇప్పుడు ఇంకొక కొత్త విషయం చెప్తా. ఎందుకంటే మటన్ ఎప్పుడు కూడా ఒక్క మటనే వండుకొని తినకూడదు. మటన్లో ఏదో ఒక కాయగూర కలపడం వల్ల దాంట్లో ఉండే ఫ్యాట్ కంటెంట్ మొత్తము పోతుంది అన్నమాట.
ఇలా మంచి ఆకలి మీద ఉన్నట్టుండబ్బా. అన్నం ఆకలి తీసుకొని పెట్టుకొని రెడీగా రెడీగా ఉన్నా ఉండవు. అబ్బా బాబా అబ్బా, కూర కూడా రెడీ అయింది. మా దగ్గరికి వచ్చింది. ఎంత పులుసు ఉండాలో అంతే ఉంది కూడా. ఓకే. చూస్తుంటే ఇట్లా తినాలనిపిస్తుంది. అది నాకే. మటన్ మటన్ అంటావా? మటన్ మామ. మటన్ మామ. వంకాయ కూడా వేసాను, గ్రేవీ వేసాను. తిని టేస్ట్ ఎలా ఉంది చెప్పు. అది కాకుండా ఇది మనం నూనె లేకుండా మటన్ వంకాయ వండాం కాబట్టి నువ్వు తిని ఎలా ఉందో చెప్పు. ఇది పాయింట్. ఏం నల్లిబొక్క అంటే నీకు కూడా ఇష్టమా? ఎందుకు అమ్మ అట్లా అడిగినావు? అదే మన బలగం సినిమా నుంచి నల్లిబొక్క బాగా ఫేమస్ అయింది. నల్లిబొక్క అలా వచ్చావా? కర్రీని ఇట్లా కలుపుకోవాలి, పొడి పొడిగా కాదు, విడివిడిగా ఇట్లా తడిగా కలుపుకోవాలి. తడిగా కలుపుకోవాలి. ఎందుకంటే తింటే ఇట్లా మన ఒంటికి పట్టాలి కదా. అవునవును. ఇది నేను ఫస్ట్ మీకు చెప్పేస్తున్నా, నూనె లేకుండా మేము మటన్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు నేను తింటున్నా విత్ బ్రింజాల్ మటన్. మీరు బ్రింజాల్ ఎందుకు తినట్లేదు అని అడగొచ్చు. తింటా కానీ ఫస్ట్ మెయిన్ ఇది చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ముక్క పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు ముక్క లేనిది ముద్ద దిగది. ఓకే, రెడీ మామ? తినేస్తున్నా. యమ్మీ, టేస్టీ, సూపర్, మైండ్ బ్లోయింగ్, ఆసమ్ మటన్ కర్రీ. చాలు ఆ మటన్ నీకు నచ్చింది కదా? సూపర్. నీకు అసలు నచ్చితే నాకు చాలు. మామ, మనము బేసిక్గా కుక్కర్ అని అంటాము, కానీ నువ్వు చెప్పినట్టు నిజంగానే ఒకప్పుడు కుక్కర్లు ఎప్పుడు లేవు కదా, ఇప్పుడు వచ్చినాయి. కానీ ముక్క చూసారా ఇట్లా తుంచితే ఇట్లా తెగుతుంది. ఇట్లా కుండలో ఉడకడం వల్ల టేస్ట్ కూడా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. మటన్కు ఉండాల్సిన ఏం రుచి అయితే ఉంటుందో ఆ రుచి అట్నే ఉంటుంది. అది కాకుండా మట్టి పాత్రలో కట్టెల పొయ్యి మీద చేసినాం కాబట్టి చాలా మటుకు ఒకవేళ కుక్కర్ లేకపోతే నువ్వు చెప్పినట్టు ఏ పపాయాను లేకపోతే మ్యాంగో లీఫ్ ఏదో వేస్తారంట. మేము అది కూడా యూజ్ చేయలేదు. చక్కగా కట్టెలు దాని మీదే ఉడికిచ్చి కుక్ చేసాము. సో డెఫినెట్గా. అండ్ మసాలా కూడా అంత ఎక్కువ ఏం లేదు మామ, కొంచెం వెరీ లిటిల్ ఏదో వేసి వేగినట్టు సరిపడేంత. చాలా ఫ్రెష్గా ఉంది. రెసిపీ అయితే అమేజింగ్ ఉంది, సూపర్. సో ఫ్రెండ్స్, మీరు ఇట్లా మటన్ కర్రీ చేసుకోవాలంటే డెఫినెట్గా ఇది ట్రై చేయండి. అందరూ ఆలు మటన్, టమాటా మటన్ చేసుకుంటారు. ఈసారి వంకాయ మటన్ చేసుకున్నాం. మీరు అంటారు ఆహా వాట్ అ టేస్ట్, అది నూనె లేకుండా. ఓకే వ్యూవర్స్, చూసారు కదా, ఇది ఇవాళ విలేజ్ వంటలు. మళ్ళీ ఇంకో విలేజ్ వంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ డ్రీమ్.